బ్రేకింగ్ న్యూస్ ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరితో మాట్లాడాలని నిర్ణయించింది. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడికి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు రావాలని ఎంపీ చిన్నికి సమాచారం అందించింది. అనుచరులతో కాకుండా విడివిడిగా రావాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఇద్దరి మధ్య ఏదైతే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి అలాగే ఒకవైపు కేశినేనికి మధ్య ఉన్నటువంటి వివాదంకి సంబంధించి ఇటు కమిటీ ఏం చెప్పబోతోంది, పూర్తిగా వీళ్ళ విచారణలో ఏం జరగబోతోంది అనుకోవచ్చు? మేము మొత్తమే చూసుకుంటే తిరువురు నియోజకవర్గ పంచాయతీకి దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టే దిశగా పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న సీఎం చంద్రబాబు పార్టీ ఆఫీస్కి వచ్చిన సమయంలో కూడా దీనిపై చాలా సీరియస్ గా కూడా రియాక్ట్ అయ్యారు. పార్టీకి సంబంధించి క్రమశిక్షణ ఎవరు ఉపేక్షించిన కఠిన చర్యలు తీసుకుంటాం, దాంట్లో ఏమాత్రం కూడా సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాసన్ అలాగే కేశినేని చిన్ని వీరిద్దరిని కూడా క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇవ్వాలి, వారి వద్ద నుంచి వివరాలు సేకరించి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధానం ప్రకారమే కొద్దిసేపు క్రితమే క్రమశిక్షణ సంఘం ఏదైతే చైర్మన్ వర్లా రామయ్య అలాగే కొనకళ్ళ నారాయణ నేతృత్వంలో ఉన్న ఈ క్రమశిక్షణ సంఘం కూడా కొద్దిసేపు క్రితమే కేశినేని చిన్నికి, కొలికపూడి శ్రీనివాస్కి ఈ నెల 4వ తేదీన అంటే వచ్చే మంగళవారం ఉదయం 11 గంటలకి అనుచరులతో కాకుండా సింగిల్ గా వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి కొలికపూడి శ్రీనివాస్కి పార్టీ కార్యాలయం నుంచి సమావేశం అవడం జరిగింది. అలాగే మరొక అంశానికి సంబంధించి కేశినేని చిన్నికి సంబంధించి అదే రోజు సాయంకాలం 4 గంటలకు రావాలని చెప్పి ఆయనకు కూడా క్రమశిక్షణ సంఘం నుంచి కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే తిరువురు వివాదానికి సంబంధించి కూడా దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కూడా పార్టీ అధిష్టానం సిద్ధమవుతుంది. ఇప్పటికే వీరిద్దరి వ్యవహారం, వీరిద్దరి విధానాల మూలంగా పార్టీకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నాయి. పార్టీ పరువు బజార్ను పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పి అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే తాజాగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.